నకిలీ ఏజెంట్ చేతిలో మోసపోయి ఇరాక్లో చిక్కుకున్న 14 మంది ఇందూరు వాసులు ఇవాళ హైదరాబాద్ చేరుకోనున్నారు. బాధితులకు అక్కడ ఎలాంటి ఉద్యోగం లేకపోగా 5 నెలల పాటు ఓ గదిలో బందీగా ఉండి నరకయాతన అనుభవించారు. తమ వారిని ఎలాగైనా రప్పించాలని బాధిత కుటుంబాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను వేడుకున్నాయి. గల్ఫ్ ఏజెంట్ల మోసాలు, గల్ఫ్ కన్నీటి కథలపై ఎన్టీవీ వరుస కథనాలను ప్రసారం చేసింది. దీంతో స్పందించిన ఎంపీ కవిత విదేశాంగ శాఖతో మాట్లాడి బాధితులను స్వదేశానికి తీసుకురావడంలో ప్రత్యేక చొరవ చూపించారు. ఇది మరో గల్ఫ్ బాధితుల గోస. నకిలీ ఏజెంట్ బారిన పడి దేశం కాని దేశంలో నరకాన్ని చూశారు. ఇరాక్ లో మంచి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నిజామాబాద్ జిల్లాకు చెందిన 14 మంది నుండి ఒక్కొక్కరి వద్ద 1,00,000 నుండి 2 లక్షల వరకు వసూలు చేసి విజిటింగ్ వీసాపై ఇరాక్ పంపించాడు నకిలీ ఏజెంట్. అక్కడికి వెళ్లిన తర్వాత కానీ తెలియలేదు తాము నరక కూపంలో చిక్కుకున్నామని. ఉద్యోగం మాట దేవుడెరుగు, కనీసం తినడానికి తిండి కూడా లేక నానా కష్టాలు పడ్డారు. 1 కాదు 2 కాదు, ఏకంగా 4 నెలల పాటు ఓ గదిలో బందీలుగా ఉండి చావు బతుకుల మధ్య పోరాడారు. తమ వారిని ఎలాగైనా స్వదేశానికి రప్పించాలని బాధిత కుటుంబాలు కన్నీటి పర్యంతమయ్యాయి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు స్పందించి తమ వారిని ఆదుకోవాలని వేడుకున్నాయి. గల్ఫ్ ఏజెంట్ల మోసాలు, బాధితుల కన్నీటి గాథలపై ఎన్టీవీ వరుస కథనాలు ప్రచారం చేసింది. దీంతో స్పందించిన ఎంపీ కవిత విదేశాంగ శాఖతో మాట్లాడి బాధితులను స్వదేశానికి తీసుకురావడంలో కృషి చేశారు. ఇవాళ గల్ఫ్ బాధితులు సొంతగడ్డకు వస్తూ ఉండడంతో వారి కుటుంబ సభ్యులు ఆనందంతో ఎదురుచూస్తున్నారు. ఇందూరు జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ల మోసాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. విదేశాల్లో లక్షల్లో జీతాలు వచ్చే ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి అమాయక యువకుల నుండి భారీగా డబ్బులు దండుకుంటున్నారు. విజిటింగ్ వీసాతో పంపించి అక్కడ ఎటువంటి ఉద్యోగం కల్పించకుండా చేతులెత్తేస్తున్నారు. దీంతో అటు డబ్బులు పోయి ఇటు స్వదేశానికి తిరిగి రాలేక నరకయాతన పడుతున్నారు. మరికొందరు ఏజెంట్లు డబ్బులు తీసుకొని విదేశాలకు పంపకుండా మోసం చేస్తున్నారు. ఏటా ఎంతో మంది గల్ఫ్ దేశాలలో వివిధ కారణాలతో ప్రాణాలు కోల్పోతున్న దారుణాలు కూడా ఉన్నాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు ఏడాదికి 20కి పైనే మృతదేహాలు వస్తున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. కొన్ని సందర్భాల్లో చనిపోయాక మృతదేహాలు ఇక్కడికి తీసుకురావడం కూడా కష్టంగా మారుతుంది. నెలల తరబడి వారి కుటుంబీకులు చివరి చూపు కోసం వేచి చూడాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ల మోసాలు అంతా ఇంత కాదు. ఇక్కడ 150 నుండి 200 మందికి పైగా ఏజెంట్లు ఉన్నారు. ఇందులో ఒకరిద్దరికి కూడా లైసెన్సులు లేవు. ఇష్టారాజ్యంగా గల్లీ గల్లీకి ఏజెంట్లు పుట్టుగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉన్నారు. వారిపై చర్యలు సైతం అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. ఏజెంట్ల చేతిలో మోసపోయిన వారికి పూర్తి స్థాయిలో న్యాయం జరగట్లేదు. కొన్ని వేల మంది ఏజెంట్ల చేతిలో మోసపోతూ ఉంటే అతి కొద్ది మందికి మాత్రమే న్యాయం జరుగుతోంది. బాధితుల్లో ఏ కొందరో అతి కష్టం మీద స్వదేశం తిరిగి రాగలుగుతున్నారు. ఇందూరు వాసులు కూడా ఇవాళ స్వదేశానికి వస్తూ ఉండడం బాధిత కుటుంబాల్లో ఆనందాన్ని నింపుతుంది.